శాస్త్రమాతతోనే శాస్త్రాన్ని బోధించే గురువు ముఖంగా మనం వింటూ ఇంకా ఇంకా సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఈ శాస్త్రాన్ని నాకు బోధపడేటట్టు చేయనాయన అన్ని చక్కగా అని భగవంతుడిని ప్రార్థిస్తూ మనందరం కూడా ఆ శాస్త్రమాత ఒడిలో ఉంటూ గ్రహించి 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచాలి అనేటటువంటిది మన యొక్క గురు పరంపర ఉద్దేశం. అంతరాత్మ, ఆత్మ, పరమాత్మ, అనాత్మ అని విన్నాను. అంతరాత్మ, అంతఃకరణ మంచి ప్రశ్న. అంతరాత్మ, అంతఃకరణం, పరమాత్మ, అనాత్మ ఈ 4 మాటలు వాడారు వారు. ముందు అంతఃకరణం, అంతరాత్మ గురించి చెప్తాను. అంతఃకరణం అంటే మన సూక్ష్మ శరీరానికి చెందినటువంటి లోపల ఉండే కరణం. అంటే కర్మ ఇంద్రియాలు కూడా కరణమే. చేతులు, కాళ్ళు ఇవన్నీ బాహ్య కరణాలు. జ్ఞాన ఇంద్రియాలు కూడా కరణాలే. కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా కరణాలు. ఇవన్నీ బాహ్య కరణాలు. ఎగ్జిట్ గేట్స్, ఎంట్రీ గేట్స్ లాగా. అంతఃకరణం అంటే సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార మొత్తం కలిపి అంతఃకరణం అంట. ఈ బాహ్య ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు అంతఃకరణం కోసం పనిచేస్తుంటాయి. అంతఃకరణం అనేది సూక్ష్మ శరీరంలో ఒక భాగం. అంతరాత్మ అనేటువంటిది సర్వత్రా అంతటా ఉన్న ఆత్మ ఇక్కడ కూడా ఉంది కనుక అంతఃకరణంలో అంతరాత్మ అన్నారు. అంటే సత్తు చిత్తు అనేటటువంటి ఆత్మస్వరూపం, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, సత్ చిత్. ఆ సత్ చిత్ అనేది దానికి రూపం లేదు, అంతటా ఉంది. అంతటా ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడంటే లోపల అంతఃకరణం ఉండాలి కనుక అంతటా ఉండే సత్తు చిత్తుని బ్రహ్మం అని పిలుస్తాం. అదే బ్రహ్మము సత్తు చిత్తు యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, హృదయాకాశంలో లభిస్తూ ఉన్నది. ఎందుకంటే లాజిక్ అది. అంతటా ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలి కనుక ఇక్కడ లభిస్తున్న దాన్ని ఆత్మ అంట. మనస్సులో అంతఃకరణంలో ఉండడం వలన, ఈ పంచకోశాల లోపల ఉండడం వల్ల అంతః ఆత్మ, అంతరాత్మ. ఆ విసర్గ రేఖంగా మారుతుంది, అప్పుడు అంతరాత్మ అంట. ఇది అంతఃకరణానికి అంతరాత్మకి భేదం. తర్వాత అనాత్మ అంటే ప్రకృతి. ఆత్మ కానిది ఏదైతే ఉందో అది అనాత్మ. ఆత్మ అనాత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే సత్తు చిత్తు, సత్తు చిత్తు కానిది అనాత్మ. మాయ అంటాం సమష్టిలో. అదే మాయ అనాత్మ ఈ శరీరంలో కూడా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మంతోనే ఉన్నది అది ఎప్పుడు కూడా. బ్రహ్మం కంటే వేరుగా లేదు కనుక సత్తు చిత్తు ఉన్న చోటే ఆ మాయ కూడా ఉంటుంది కనుక ఆ మాయని ఇక్కడ అవిద్య అన్నాం వ్యక్తిలో. అదే అనాత్మ. అంటే నామరూపాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అనాత్మ. ప్రకృతి, మ్యాటర్, మాయ, అవిద్య, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. చాలా ఉన్నాయి ఇంకా పేర్లు. శక్తి, ఇప్పుడు నవరాత్రిలో మనం పూజించే శక్తి ఎవరు? ప్రకృతి, మాయ. ఆ బ్రహ్మ చైతన్యాన్ని ఆయన ఈ ప్రకృతి రూపంగా వ్యక్తం అవుతున్నాడు అని చెప్పి ఇదంతా కూడా విద్యారణ్యులో ఒక శ్లోకంలో చెప్పారు. అస్థి భాతి ప్రియం రూపం. అస్థి భాతి అనేది ఆత్మ లక్షణాలు. అస్థి భాతి ప్రియం అంటే సత్తు చిత్ ఆనందం. రూపం నామ ఈ అంశ పంచకాలన్నమాట. ఇవన్నీ ఈ 5 ఉన్నాయి కదా. మొదటి 3 ఆద్యత్రయం బ్రహ్మరూపం. మీరు దృగ్దృశ్య వివేకంలో వినుంటారు. ఆద్యత్రయం మొదటి 3 బ్రహ్మరూపం, బ్రహ్మ యొక్క స్వరూపం. జగద్రూపం తతోద్వయం. మిగతా 2 నామరూపాలు జగత్తుకి సంబంధించినవి. జగద్రూపం అది అనాత్మ అండి. ఇప్పుడు ఆత్మ అనేది సత్తు చిత్ ఆనంద, అనాత్మ అనేది సత్తు చిత్తు ఆనంద కానటువంటిది శరీరము, నామరూప. ఇది అనాత్మ.
అనాత్మకి మరొక పేరు మాయ, మరొక పేరు అవిద్య, ఇవన్నమాట. ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. ఇది అనాత్మ గురించి. పరమాత్మ అంటే సమష్టి ప్రపంచం, కారణ ప్రపంచం, స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర, అంతర్యామి, ఈ మూడు అన్నమాట పరమాత్మ అంటే. అది సమష్టి ఉపాధి టోటల్. ఇది వెష్టి ఉపాధి, విశ్వ తైజస ప్రాజ్ఞ. మీరు అందరూ చాలామంది మాండూక్యం విని ఉంటారు. సో ఇక్కడ విశ్వ తైజస ప్రాజ్ఞ వెష్టి లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో, మైక్రో లెవెల్లో, టోటల్ లెవెల్లో విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర, పరమాత్మ. ఆ పరమ ఒక విశేషణం. ఇక్కడ జీవాత్మలో జీవ విశేషం. ఈ జీవ పరమ విశేషణాలు శరీరం వలన, ప్రపంచం వలన వచ్చినాయి రెండిటికి. మనం భాగత్యాగ లక్షణ చేసినప్పుడు ఆ రెండు తీసేస్తాం. జహద జహల్ లక్షణలో తీసినప్పుడు ఇక్కడ ఆత్మ ఒక్కటి ఉంటుంది. ఆ పరమ అనేది కూడా మనకు ఉపాసన కోసం, పూజ కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం మహానుభావులు మన శాస్త్రంలో పెట్టారు మనకు. ఆ నిర్గుణ నిరాకారమైన ఆత్మ తెలుసుకోవాలంటే సాకారం కావాలి. దానికి ఉదాహరణ చెప్తుంటాం కదా ఎప్పుడు. పిల్లవాడు నడక నేర్చుకోవాలంటే మొదట నెలల పిల్లవాడు నడక నేర్చుకోవాలి. ఎట్లా వస్తుంది నడక? పరిగెత్తలేడు కదా వెంటనే. 3 కాళ్ళ బండి ఇస్తాం. 3 కాళ్ళ బండి తెలుసు కదా మీకు. ఇప్పుడంతా అడక మీద వేసి ఉంటారు మీరు ఎప్పుడో పిల్లలు. అది 3 కాళ్ళ బండి ఇస్తే వాడిని దాన్ని పట్టుకొని నడుస్తుంటాడు. కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని అంటే 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా దాన్ని పట్టుకొని నడిస్తే మనకు ఎంత బాధ ఉంటుంది. చాలా బాధపడతాం. అందుకని దాన్ని వదిలిపెట్టేస్తాడు, పరిగెడతాడు. మనం కూడా అంతే. ఆధ్యాత్మిక మార్గంలో కర్మయోగ అనేటువంటి 3 కాళ్ళ బండి, ఉపాసనా యోగం అనేటి 3 కాళ్ళ బండి. ఆ పరమాత్మగా పూజించాలి. అందుకని మనకు ఇట్లా పెట్టి ఆ నిరాకారమైన బ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసం మనకి ఇచ్చినటువంటి ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంచన అన్నారు. ఈ ఉపాయాలన్నీ కూడా అవతారాయ, యు హావ్ టు క్రాస్ చేయడానికంటే వీటి నుంచి దాటిపోవడానికి మనకి ఇచ్చారు. అది 3 కాళ్ళ బండిలాగా. దాన్ని పట్టుకొని కూర్చోకూడదు. పోల్ వాల్ట్ అని చెప్తుంటారు కదా ఉదాహరణ. హై జంప్లో ఏం చేస్తారు? పెద్ద కర్రల పెద్దది ఉంటుంది, దాన్ని పట్టుకొని పైకి వెళ్ళిపోయి అటు దూకుతారు. అటు దూకాలంటే ఏం చేయాలి? వదిలేయాలి. జంప్ చేసేటప్పుడు వదిలిపెట్టాలి. కర్మయోగం, ఉపాసన యోగం కావాలి. పై వరకు వెళ్ళాలి. అక్కడ జ్ఞానయోగంలోకి తత్వమసి అని మహావాక్యం తెలుసుకోవడం కోసం ఇది అవసరం. ఇదే పట్టుకోకూడదు. ఇది లేకుండా అటు వెళ్ళలేము. అటు వెళ్ళాలంటే ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి మనం ఏది ఎంతవరకు ఎప్పుడు అవశ్యం అనుభవ పద్యం కృతం కర్మ శుభాశం. ఏదైతే కర్మ చేశానో ఇప్పటి పుణ్యం పాపం కానీ నేనే తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. అది ఒమిషన్స్ కానీ ఒమిషన్స్ కానీ లేదు. కానీ ఈ ప్రాశ్చిత కర్మలో శాస్త్రం చెప్తుంది. దేనికోసం చెప్పింది? అంతరార్థం చెప్తుంది. వారి ప్రశ్న ఏంటంటే, మనం చేసిన కర్మను మనం అనుభవించాలి కనుక వాటిని కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చెప్పింది శాస్త్రం. మనం ఎంతవరకు చేయాలి, ఏమిటి, మనం అనుభవించి తీరాలి కదా అన్నారు. అవును, నా ఉక్తం క్షీయతే కర్మ జన్మకోటి శతైరపి అవశ్యం అనుభవం. కానీ ప్రాయశ్చిత్త కర్మలకే సమయాన్ని వృధా చేయద్దు. ప్రాయశ్చిత్త కర్మల బదులుగా ప్రార్థన చేయవచ్చు. ప్రాయశ్చిత్త కర్మలను వాళ్ళు చెప్తారు, దీనికి ఈ ప్రాయశ్చిత్తం ఉందండి, చేయొచ్చు. కానీ ఒకవేళ స్తోమత లేదనుకోండి, శారీరకంగా శక్తి లేదనుకోండి చేయడానికి, బాధపడక్కర్లేదు. కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆ ప్రాయశ్చిత్త కర్మకు బదులుగా ఈ ప్రార్థన పనిచేస్తుంది. అది చేయాలి. అక్కడ దుర్బల ప్రారంభం అని, ప్రబల ప్రారంభం అని 2 ఉన్నాయి. దుర్బల వీక్ ప్రారంభ, ప్రబల ప్రారంభ. ఆ ప్రబల ప్రారంధాన్ని మనం అనుభవించి తీరాలి కనుక అప్పుడు మనకి ప్రార్థన ఏం చేస్తుందంటే షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఏ మంత్రం అయితే మనం తీసుకొని జపిస్తామో,
ఏ శ్లోకం అయితే చదువుతాము, ఏ గ్రహం అయితే మనకు అడ్డుపడుతున్నదని చెప్తారు, దానికి సంబంధించిన శ్లోకాన్ని చదువుతాము. అప్పుడు ఈ ప్రబల ప్రారంభం జరుగుతున్నా కూడా మనల్ని ఒక కుషన్ మీద కూర్చుంటే ఎట్లా ఉంటుంది మీకు? ఏం బాగుండదు. షాక్ అబ్జార్బర్ వేసుకున్నట్టు అన్నమాట. రెయిన్ కోట్ వేసుకొని రెయిన్లో పోతున్నారు, ఏముండదు. అలాగే ఈ ప్రార్థన అనేది ఉపయోగపడుతుంది. ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే ఆయాసం, దానికి అంత లిమిట్ లేదు అసలు. ఒకవేళ చేయలేకపోతే, చేయగలిగిన వాళ్ళు చేయండి కొంతకాలం చేస్తే. కానీ నిషిద్ధ కర్మను వెంటనే ఆపేయాలి, కామ్య కర్మలను తగ్గించుకోవాలి పూర్తిగా. ప్రాయశ్చిత్త కర్మల్ని చిన్న చిన్నగా తగ్గించేసుకొని ప్రార్థన కనుక చేస్తే, నిష్కామంగా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ఫలితాన్ని ఇస్తుంది. ఆ కర్మని మనకు అనుభవిస్తున్నా కూడా మనకు అది ఆ బాధ తెలియదు. అది శాస్త్రం చెప్తుంది. రెండో ప్రశ్న తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి ఒక ఉపనిషత్తు నా డౌట్ ఏంటంటే బ్రహ్మ నిరాకారం నిరవడి లేనప్పుడు ఆ సంకల్పం ఎలా కలిగింది? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా థాట్ ప్రొవోకింగ్. చెప్తాను. తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తత్వా అని వస్తుంది మంత్రంలో. ఇదకం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశతి తదనుప్రవిశ్య అని మంత్రం ఏం చెప్తుందంటే, అధ్యారోపకాలే అంటే సృష్టి ప్రక్రియని అధ్యారోపణ చేస్తాం. ఉపనిషత్తు చేస్తుంది. అంటే మానవులకి ఏది చెప్తే వాళ్ళ స్థితికి దిగుతుంది ఉపనిషత్తు. దిగి వాళ్ళని చిన్నగా పైకి తీసుకెళ్ళడానికి అపవాదం వరకు వెళుతుంది. దీన్ని సూపర్ ఇంపోజిషన్ అంటారు. అందుకని సృష్టి ప్రక్రియను ప్రవేశపెడుతుంది ఉపనిషత్తు. దీన్ని ప్రవేశ శృతి అంటారు. దానికి ప్రవేశ శృతి అన్నారు. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు మీరు ప్రాథమికం ఎట్లవుతారు? ప్రవేశ శృతి అంటారు. ఈ శృతి ఏం చెప్తుందంటే, జూనియర్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అని ఉంటారు. ప్రాథమికంగా చదువుతూ మొదట్లో వింటున్న వాళ్ళకి శాస్త్రం చెప్పకూడదు. ఈ సృష్టి లేదు, ఏం లేదు. ఇప్పుడు మాండూక్యోపనిషత్తు చెప్పిన మాండూక్యోపనిషత్తులో నకించి జాయతే జీవ అని చెప్పకూడదు. మొదట్లో చెప్తే, అరే ఈ సృష్టి అంతా ఏం లేదురా, అంతా మాయ, ఇదంతా మిథ్య అంటే వాడికి ఏమర్థం అవుతుంది? బిగినర్స్కి అర్థం కాదు. వాడికి మరి బ్రహ్మాన్ని గురించి చెప్పాలి అంటే వాడికి అర్థం కావాలంటే వాడు కొంతకాలం క్లాసుకి రావాలి. క్లాసుకి రావాలంటే వాడికి తెలిసిందేంటి? ఈ ప్రపంచం. నా ముందు ప్రపంచం కనపడుతోంది, నాకు ఇది కొన్ని కష్టాలు ఉన్నాయి. దానివల్ల ఒక దోమ ఉంటే చాలు దోమ తెరలో నన్ను నిద్ర లేకుండా చేయడానికి. ప్రపంచం లేదంటే ఏమిటంటే రాత్రంతా దోమ కొట్టి నేను నిద్ర లేదు, మీరేమో ప్రపంచం లేదంటారు. ఇంత నాకు నిద్ర లేదండి అసలు, ఒకటే సౌండ్ అండి, డిస్టర్బెన్స్ అండి, ఇదంతా మిథ్యరా అంటే కోపం వస్తుందా? రాదు, వస్తుంది. అందుకని ఏం చేస్తుందంటే, ఏ వ్యక్తి అయితే ఈ ప్రపంచం అంతా సత్యం అనుకుంటున్నాడో ఆ వ్యక్తి కోసం ఉపనిషత్తు ఈ యొక్క ప్రపంచాన్ని ఉన్నట్లుగానే చెప్తుంది, అధ్యారోపణ చేస్తుంది. ఆ బ్రహ్మము తదైక్షత అంటే ఆయన నిరాకారమైన బ్రహ్మం చూడడు, ఆయన చూడటం అనేది ఉండదు ఐక్షత అంటే. కానీ మాయాశక్తిని ఆపరేట్ చేస్తాడు. ఆ మాయాశక్తి పనిచేస్తుంది అన్నమాట అక్కడ. ఆ జీవుల యొక్క కర్మ వలన సృష్టి ఎవరి కోసం? భగవంతుడి కోసం కాదు కదా. ఆ జీవుల యొక్క కర్మ ఎగ్జాస్ట్ అవ్వడం కోసం తదైక్షత మాయ తదజసృత అంటే మనకు కొన్ని భోగ్య వస్తువులను ఇస్తే ఆ భోగ్య వస్తువుల ద్వారా మనం తినేటప్పుడు ఆ వేరుశనగ గింజల్లో ఒక చేదు గింజ ఉంటే తప్ప మనకు ప్రారంభం ఉండాలి కదా. మంచి వేరుశనగ గింజలు తింటున్నప్పుడు గ్రౌండ్ నట్స్ ఆనందంగా తింటున్నా, ఉప్పు వేసి చక్కగా జీడిపప్పు ఏదో అనుకోండి తింటూ ఉంటే చేదు పప్పు ఎందుకు రావాలండి? నోరంతా ఎందుకు పాడు చేయాలి చెప్పండి మీరు? అప్పుడే రావాలి. అది కూడా వచ్చింది, ఏం చేస్తాం? సింక్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఉమ్మేస్తాం. జీవితం కూడా అంతే.
మన యొక్క కర్మల్ని మనం అనుభవించడం కోసం, మన పుణ్య పాపాలని దుఃఖ సుఖరూపాలను అనుభవించడం కోసం మనకి ఈ ప్రపంచం కావాలి. అందుకని తదైక్షత తత్సేజో అసృజత అన్నాడు. చాందోగ్యంలో 3 భూతాలు, తైత్రీయంలో పంచభూతాలు అనుకోండి, అది వేరే విషయం. అక్కడ ఆయన సృష్టి చేసినట్లుగా అంతే. అంతేకాని ఆయన సమక్షంలో ఆ మాయా శక్తి పనిచేస్తుంది, గెట్స్ యాక్టివేటెడ్. అప్పుడు దీన్ని అధ్యారోపం అన్నాం. తటస్థ లక్షణం అధ్యారోపంగా చెప్పి తర్వాత రే ప్రపంచం ఉందిరా, బంధం ఉన్నది, కర్మ మోక్షం సంచిత ఆగామి ప్రారంభ కష్టాలు జననం మనం అన్నీ మాట్లాడతాం. ఇవన్నీ చెప్తే కదా నాకు స్టూడెంట్స్ వస్తారు. ఉపనిషత్తు మన లెవెల్కి దిగి వస్తుంది. దీన్ని అధ్యారోపం అంటారు, సూపర్ ఇంపోజిషన్. ఎందుకంటే వీడికి అది చెప్తే కానీ అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే కరికులంలో యాజ్ ఎ టీచర్గా నేను కరికులంలో చదివేటప్పుడు పెడగాగి అంటారు. అది చదివేటప్పుడు నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. శాఖాచంద్ర న్యాయం, అరుంధతి దర్శన న్యాయం. తెలిసే నక్షత్రాలను చూపిస్తూ తెలియని నక్షత్రాన్ని తీసుకెళ్తాం. చెట్టు కొమ్మల్లో నుంచి ఫస్ట్ టైం చంద్రుని చూసేటప్పుడు శాఖాచంద్ర న్యాయం అంటాం. అలాగే తెలిసిన దాని నుంచి మామూలుగా వచ్చి కూర్చుంటాడు క్లాసులో, వాడికి తెలిసిందేంటి? ఇంటి సమస్యలు, శారీరక సమస్యలు, బాహ్య సమస్యలు తెలుస్తాయి. ఈ ప్రపంచం బాధ పెడుతుంది నన్ను అంటాడు. అప్పుడు నీకు ప్రపంచం లేదు, ఇదంతా నీ యొక్క భ్రమ అంటే వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోయి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. అందుకని వాడు కూర్చోబెట్టాలి. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది? ఈ సృష్టి జరిగింది, ఈ సృష్టి అంతా ఆయన నుంచి వచ్చింది, నిరాకారుడైన ఆయన నుంచి. నిరాకారుడైన బ్రహ్మము మారకుండా వివర్త ఉపాదాన కారణమైన తాడు మారకుండా పాములాగా కనపడింది. మారలేదు, వివర్త ఉపాదాన కారణం. స్వస్వరూప అపరిత్యాగేన, తన స్వరూపాన్ని త్యాగం చేయకుండా, బ్రహ్మము తన స్వరూపాన్ని త్యాగం చేయకుండా జగత్తులాగా కనపడుతున్నాడు. అన్నిట్లో సత్తుగా ఉన్నాడు, చిద్రూపంగా ఉన్నాడు. కనుక ఆ సీనియర్ స్టూడెంట్గా నువ్వు అవ్వాలి అంటే జూనియర్ స్టూడెంట్గా నీ లెవెల్కి దిగొచ్చి నీకు సృష్టిని గురించి చెప్తాను. బ్రహ్మము మారకుండా నిరాకారంగా ఉంటూనే నిర్వికారం అభౌతికం ఆయన ఆ మాయా శక్తిని అది వ్యక్తం అవుతుంది ఆయన సమక్షం. అంతే, అది వ్యక్తం అవడం అవ్యక్తం, అవ్యక్త స్థితులు అన్నమాట. అమనీయ కాదు, అమనీభావం. అమనీభావం అంటే ఏమిటి అంటారు? ఉపనిషత్తులో మాండూక్యంలో వస్తుంది అమనీభావం అనేది. మనస్సు మిథ్య అని నిశ్చయ జ్ఞానం రావడమే మోక్షం. మోక్షము అంటే ఈ మనస్సు ఏదైతే ఈ ప్రపంచ నామరూపాలన్నీ చూస్తున్నదో, ఇంతవరకు సత్యం అనుకున్నదో అజ్ఞానం వలన ఈ మనస్సు ఏమైందంటే ఇప్పుడు నాకు ఈ బ్రహ్మస్వరూపాన్ని సత్ చిత్ అనే జ్ఞాన వృత్తినిచ్చింది. సత్ చిత్ అనే జ్ఞాన వృత్తినిచ్చేసి చిదాభాస ద్వారా జ్ఞాన వృత్తి వచ్చేసింది. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వచ్చిన తర్వాత ఈ మనస్సు అనేది ఉంటుంది. కళ ఉండదు. చూడండి, మనం నిద్రపోయినప్పుడు మనకి కళ వస్తుంది, లేవంగానే కళలో అన్నీ ఏముండవు, వస్తుంది. అది మిథ్యే, కళ కూడా మిథ్యే. మరి ఈ ప్రపంచం కూడా మిథ్య అంటున్నది శాస్త్రం. అప్పుడు ఎలా మిథ్య అవుతుందంటే ఇది కంటిన్యూ అవుతుంది జ్ఞానం వచ్చిన తర్వాత కూడా. లేకపోతే మనకు గురువే ఉండడు, జ్ఞాని కంటిన్యూ అవ్వాలి, ఉంటుంది. అప్పుడు జ్ఞాని ఈ మనస్సు మిథ్య అని తెలుసుకోవడమే అమనీభావం. అది అనాత్మ స్వరూపం, ప్రకృతి స్వరూపం, మ్యాటర్ ప్రిన్సిపల్. అది ఈ మాయాతత్వంలో ఒక అంశం ఈ మనస్సు అనేది. ఈ మనసైవేదం ఆప్తవ్యం, మనస్సు ద్వారానే దీన్ని గ్రహించాలి. ఎటువంటి మనస్సు అంటే బాగా మలినం లేనటువంటి మనస్సు, ఏకాగ్రతతో ఉన్న మనస్సు దీన్ని గ్రహించాలని చెబుతూ ఈ మనస్సుని మనం తెలుసుకున్న తర్వాత దీని యొక్క పని అయిపోతుంది, వచ్చిన పని అయిపోయింది. ఎట్లాగైతే మనం నిప్పులో అన్ని నెడుతుంటాం పుల్లలన్నింటినీ, అవన్నీ చేస్తే ఆ నిప్పులో పుల్లలన్నీ కాలిన తర్వాత ఈ నెట్టిన పుల్లను ఏం చేస్తారు అంటాం.
శ్రీకృష్ణుడు అవతరించాడు. అవతార రహస్యాలు కూడా ధర్మ సంస్థాపన వరకే జరిగింది. శ్రీకృష్ణ అవతారం కృష్ణుడు అవతరించింది కూడా ధర్మ సంస్థాపనకే, కృష్ణుడిని సంహరించాడు, కంసుడిని స్వయంగా సంహరించాడు, శిశుపాల చక్రవర్తులు కూడా సంహరించాడు, జరాసంధుడిని పరోక్షంగా భీముడి ద్వారా సంహరించాడు. అయితే దుర్మార్గుడైన దుర్యోధనుడిని సంహరించడానికి 18 అక్షౌహిణుల సైన్యాన్ని సంహరించడానికి కారణమే అది వాడి పూర్వజన్మ కృతమా లేక దాని ఏదైనా రహస్యం. వాడు పాపం కదా, 18 అక్షౌహిణుల సైన్యం అంతా పాపం. వాళ్ళు రాజుగారిని నమ్ముకొని వాడు కనుక ఉన్నప్పుడు వాళ్ళందరినీ సంహరించడానికి కృష్ణుడు కేవలం దుర్యోధనుడు మాత్రమే తప్పి వాళ్ళని ఎందుకు రక్షించలేదు అనేది ఒక ధర్మ సందేహం. చివరి మాట ఏమన్నారు? కేవలం దుర్యోధనుడిని మాత్రమే సంహరించి వాళ్ళని రక్షించవచ్చు కదా. మంచి ప్రశ్న. ధర్మ సందేహం, ధర్మ సందేహాలు కదండి. ధర్మానికి సంబంధించిన ప్రశ్న. అధర్మం వైపు ఉన్నారు వాళ్ళందరూ. భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ కూడా, కృపాచార్యుడు, మిగతా వాళ్ళందరూ కూడా అధర్మం వైపు నిలుచున్నారు. వాళ్ళు అధర్మం వైపు నిలుచున్నా కూడా అధర్మంలో ఉన్నట్లే. అధర్మీకుడైనటువంటి దుర్యోధనుని ప్రోత్సహిస్తున్నవాడు కూడా అధార్మికుడే. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. కనుక ఇక్కడ చూడండి, భారతంలో కృష్ణుడి యొక్క డిప్లొమసీ మనం తెలుసుకోవాలి. భీష్ముడు తన ప్రతిజ్ఞ కోసం పట్టుబట్టాడు. కురువంశం మొత్తాన్ని నేను రక్షిస్తానన్నవాడు శిఖండి వస్తే బాణం వదిలిపెట్టాడు. చూసారా, తన ప్రతిజ్ఞ ప్రధానమైంది భీష్ముడికి. ఎప్పుడైతే శిఖండి వస్తే బాణం వదిలిపెట్టాడో ఇంకా బాణం వేయన్నాడు అర్జునుడు. ఇదే సరైన సమయం, వేయమన్నాడు. అంటే భీష్ముడికి శిఖండి వస్తే బాణం వేయ నేను వదిలిపెట్టడం ముఖ్యమా, కౌరవ వంశాన్ని రక్షించడం ముఖ్యమా? చెప్పండి. ఇక్కడ వ్యక్తినిష్ట, ఇది చాలా ధర్మ సూక్ష్మం. అక్కడ వ్యక్తినిష్ట అయిపోయింది. ఆయన యొక్క వ్రతం భంగం కాకూడదని చెప్పి పట్టుబట్టాడు. ఇదొక ఉదాహరణ. కర్ణుడు కూడా నేను దుర్యోధనుడికి సహాయం చేస్తాను, దుర్యోధనుడు నా మిత్రుడికి, నీకోసం ఏమైనా చేస్తానన్నవాడు తన దాన గుణాన్ని వదిలిపెట్టకుండా దానికి భంగం కాకూడదని చెప్పి కవచకుండలాలు ఇచ్చేశాడు, అన్నిటినీ వదిలిపెట్టుకున్నాడు. అంటే తన యొక్క వ్యక్తినిష్ట, అది వ్యక్తినిష్ట. చూసారా, ఇక్కడ ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ. ఎప్పుడైతే కర్ణుడు వ్యక్తినిష్ట, భీష్ముడు వ్యక్తినిష్ట, ద్రోణుడు కూడా అంతే. అశ్వత్థామ అత అంటే అయిపోయింది, మా అబ్బాయి పోయినాడు అన్నాడు. నువ్వు ధర్మాన్ని రక్షించాలి కదా. ద్రోణుడు దుర్యోధనుడిని రక్షించడం కోసం సేనాపతిగా వచ్చాడు, కానీ అబ్బాయి మీద ప్రేమ, వ్యక్తినిష్ట. ముగ్గురు వ్యక్తినిష్టలోని హేమీలో దుర్యోధనుడు ఓడిపోయినాడు. కానీ మీరు అడిగిన ప్రశ్న నేను తర్వాత వస్తాను. కానీ కృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరుడి చేత అబద్ధం పలికించాడు. యుధిష్ఠిరుడు అబద్ధం చెప్పడు. అటువంటి వాడి చేత అబద్ధం చెప్పించాడు. అశ్వత్థామ హతః అన్నప్పుడు మళ్ళీ చెప్పలేక కుంజరహ అన్నాడు చిన్నగా. అన్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? శంఖం ఊరాడు. ఆ కుంజరహ వినపడకుండా ఉండాలని. కుంజరహ అనే మాట వినపడితే మళ్ళీ ఏనుగు చచ్చిపోయిందంటే మళ్ళీ ద్రోణుడు యుద్ధం చేస్తాడు. అందుకని కుంజరహ వినపడకూడదని పెద్దగా ఊదేశాడు. అందువల్ల కృష్ణ పరమాత్ముడు రక్షించాడు వీళ్ళందరినీ. ఆయన ధర్మం రక్షించడానికి వచ్చాడు, కానీ వాళ్ళ ప్రతిజ్ఞలు ఉన్నాయి కదా, అవి నెరవేరాలి. ప్రతి వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారండి. భీముడు ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుడిని నేనే చంపాలి, ఆయన తోడ పగలగొట్టాలి, దుశ్శాసనుడు తోడ పగలగొట్టాడు, వీడి కాళ్ళు విడి చేయాలి, దుర్యోధనుడిని ఇట్లా చంపాలని చెప్పి అనుకున్నాడు కదా. ద్రౌపది తన తొడ మీద కూర్చోవాలన్నప్పుడు ఏం చేశాడు? నేను విరగొడతానన్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? వచ్చి కృష్ణుడు తాకడానికి లేదు దుర్యోధనుడిని. ఈ కెనాట్ టచ్ దుర్యోధన. అది భీముడే చేయాలి. భీముడు చేయాలంటే నేరుగా వెళ్ళి చేయలేడు. జరాసంధ యుద్ధంలో కూడా కృష్ణుడే సహాయం చేశాడు. అందుకని డిప్లొమసీ అంటారు. ఆ డిప్లొమాటిక్ ధర్మం కోసం అబద్ధాలు చెప్పిన వాడిని అబద్ధాలు పలికించాడు,
ఒక్కొక్కటి ఏదైతే వాళ్ళ ప్రతిజ్ఞను నెరవేరంటే ఒక్కొక్క సంకల్పం చేసుకుంటే అది నెరవేరి తీరాలి. భగవంతుడు కూడా అందులో ప్రవేశించడానికి లేదు. యుద్ధం చేయనన్నవాడు మరి సుదర్శన చక్రం తీసుకున్నాడు. నువ్వు చంపకపోతే నేను చంపుతాను అన్నాడు. చంపడానికి ఆయనకి వెనకాడలేదు. భగవద్గీతలోనే చెప్పాడు కదా, నిమిత్త మాత్రం అర్జునుడు వాళ్ళందరూ చనిపోయి ఉన్నారు, ఆల్రెడీ అయిపోయినాయి. ఊరికి స్కెలిటన్స్ లాగా వాడు ఇక్కడ ఏడాడుతున్నారు శరీరాలు, వాళ్ళందరూ నా చేత చంపబడ్డారు అన్నాడా లేదు? అన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ నీకు అపకీర్తి రాకూడదు. క్షత్రియుడిగా నీకు అపకీర్తి వచ్చి నువ్వు కనుక యుద్ధంలో నుంచి వెళ్ళిపోతే రేపు నువ్వు బ్యాడ్ ఎగ్జామ్లో ఉంటావు సమాజానికి, రాబోయే క్షత్రియులందరికీ. నువ్వు అలా అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్ళందరినీ చంపడం నాకు పెద్ద ప్రశ్నే కాదు ఆయనకి. కానీ అర్జునుడిని ఒక ఉదాహరణగా చూపించాలి సమాజంలో, వాళ్ళ ప్రతిజ్ఞలు నెరవేరాలి. ఇలా కృష్ణుడికి చాలా ఉన్నది లోపల. కనుక ప్రతి క్షణం కూడా ఆయన ప్రతిది కూడా న్యాయబద్ధంగా చక్కగా చేసుకుంటూ వచ్చాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. అందువల్ల అవన్నీ ఇంటాక్ట్ అన్నమాట. ఎక్కడెక్కడ ఏం జరిగిందో అది ఇంటాక్ట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆయనే ఎందుకు చంపకూడదు, వీళ్ళందరూ చనిపోవాలంటే వాళ్ళకి ఆ కర్మ ఫలం అయిపోయింది. ఎందుకంటే అటువైపు ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఆలోచన బీజం ఉంది వాళ్ళలో, అధర్మం వైపు ఉన్న బీజం ఉన్నది. ఆ బీజం ఉండకూడదు. అప్పుడే ధర్మానికి పూర్ణమైన రక్షణ దొరుకుతుంది. అందుకని ఈ కలుపు ముక్కలు తీసేస్తాం. అది ఎక్కడున్నా సరే పీకాల్సిందే. ఏదో ఒక రూపంలో అది పైకి వస్తుంది. తర్వాత చెప్పలేదు, మా వాళ్ళందరినీ చంపాడు, అప్పుడు శాపం పెట్టింది కదా కుంతీదేవి చివరికి. అందుకని ఆ పగ ఉంటుంది మనుషులు. అందుకని మ్యాక్సిమం చంపేసి మొత్తం తప్పదు. నమస్కారం అమ్మా. సత్యం 3 కింద మనం చెప్పుకుంటున్నామండి. వ్యవహారిక సత్యం ఒకటి, ప్రాతిభాసిక సత్యం ఒకటి, పారమార్థిక సత్యం ఒకటి. సత్యం అంటే త్రికాలాసత్యం కదా, అలాంటి 3ంటికి కూడా సత్యం అనేది ఎందుకు పెట్టుకుందామని మాట్లాడుతున్నాము నాకు అర్థం. దయచేసి కొంచెం. పారమార్థిక సత్యము అబ్సల్యూట్ రియాలిటీ అంటారు. వ్యావహారిక సత్యము ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. మనం వ్యవహారం చేస్తున్నాం కాబట్టి వ్యావహారిక సత్యం. ప్రాతిభాసిక సత్యం అనేది కళ, దాన్ని ప్రొజెక్టెడ్ రియాలిటీ అంటారు, లేకపోతే సబ్జెక్టివ్ రియాలిటీ అంటారు. రియాలిటీ అనేది సత్యం 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 అని 3 ఎందుకు వచ్చింది అనేది మీ ప్రశ్న. నిద్రపోయేవాడు కలగంటున్నాడు. కలగనేవాడికి కళ సత్యమా కాదా? కలగనేవాడికి కళ కళ్ళ కాదు. కలగనేవాడికి కళ కళ్ళ అంటే అబద్ధం కాదు. A dream is not a dream for a dreamer in the dream. అండి కనుక వాడికి సత్యం అది. వాడికి అది ఎప్పుడు అసత్యం అవుతుంది? నిద్ర లేచినప్పుడు నా కళ అసత్యం అని తెలుస్తుంది. కానీ కళ కనేటప్పుడు వాడికి సత్యం అది. కనుక ప్రాతిభాసిక సత్యం అంట. వాడికి సత్యం అది. అది ప్రాతిభాసికం ఎప్పుడు చెప్పాడు? లేచిన తర్వాత. కనుక ప్రాతిభాసిక సత్యం అని కాదు, వాడికి కలగనేటప్పుడు అది వ్యావహారిక సత్యం. కలగనేవాడికి కళ వ్యావహారిక సత్యం, అది సత్యం వాడికి. ఒకటి పాయింట్. రెండో పాయింట్, వ్యావహారిక సత్యం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు. ప్రపంచం, బయట ప్రపంచం, వేదాంతం చదవని వాళ్ళు, శాస్త్రం చదవని వాళ్ళు, అసలు వేదం ఉందని, వేద జ్ఞానం లేక శాస్త్ర జ్ఞానం ఏం లేదు, పామరుడు. వాడికి ఈ ప్రపంచం సత్యమా కాదా? వాడికి సత్యం. కనుక అజ్ఞానికి ప్రపంచం, వ్యావహారిక ప్రపంచం సత్యం. అది కనుక సత్యం అని చెప్తాం. ఇదే వ్యావహారిక ప్రపంచం శాస్త్రం చదివిన తర్వాత 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు చదివిన తర్వాత ఈ వ్యావహారిక సత్యం కూడా ప్రాతిభాసిక సత్యమే అని జ్ఞానికి తెలుస్తుంది. ఎట్లాగైతే నిద్రలో వాడు మేలుకున్నప్పుడు కళ
సత్యం కాదని తెలుసుకున్నాడు. ఈ వ్యావహారికం నుంచి బయటపడ్డటువంటి వ్యక్తి జ్ఞానం వచ్చిన తర్వాత ఇది కూడా సత్యం కాదు, ఈ వ్యావహారిక సత్యం వ్యావహారికంగా అజ్ఞానికి, ఇందులో నుంచి పైకి వచ్చిన వాడికి సత్యం కాదు కనుక వాడికి అది సత్యమే కనుక సత్యం అని వాడబడింది. పారమార్థిక సత్యం అనేది ఒక్కటే సత్యం కనుక మనకు ఈ వ్యావహారిక సత్యం కూడా ప్రాతిభాసిక సత్యమే అని హైయెస్ట్. అది బృహదారణ్యకంలో చెప్పబడింది, విచార సాగరంలో కూడా దృష్టి సృష్టివాదంలో వస్తున్నది. అది చాలా అడ్వాన్స్డ్. అది ఎప్పుడు వస్తుంది? కళ మిథ్యాన్ని ఎప్పుడు తెలుస్తుంది అంటే నేర్చుంది మెలుకున్న తర్వాత. ఇది ఉత్తిష్టత జాగ్రత్త అంటే నీ యొక్క నిజస్వరూపానికి మేలుకున్నప్పుడు ఇది మిథ్యాన్ని తెలుస్తుంది. అంతటి వరకు ఇది సత్యమే. కానీ విద్య బోధించడం కోసం మనకు అజ్ఞానంలో ఉన్నవాడికి బోధించాలి కనుక సత్యమని వాడాలి. వాడికి సత్యమే కదా. ఓకే చెప్పండి. సత్యం అంటే త్రికాలం, మూడు కాలాల్లోనూ ఉన్నది మాత్రమే సత్యం కాదు కాదు. స్పీకింగ్ ట్రూత్ ఏంటి? సత్యమేవ జయతే నాకృతం. అక్కడ ఆ సత్యం అంటే చెప్పండి. ఉపనిషత్తు చెప్పింది, ముండకోపనిషత్తు చెప్పింది. అదేమిటి? సత్యం బ్రహ్మ. అంటే ఇక్కడ చెప్పబడుతున్న సత్యం ప్రాతిభాసిక సత్యం అనేది ఆత్మబుద్ధి కాదు. ప్రాతిభాసిక సత్యం అనేది మాయకు సంబంధించి. త్రికాల అబాధ్యం అంటే బ్రహ్మం ఒక్కటే. ఇప్పుడు సత్యమేవ జయతేలో చెప్పిన సత్యం వాక్. అందుకని చెప్పాను కదా అంతరార్థం. ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్క అర్థం ఉంటుంది కనుక మనకు తెలిసిన అర్థాన్ని మనం ఇన్ని కోణాల్లో చూడకూడదు. దాన్ని ఏ సందర్భాన్ని, అందుకని మనకు పాఠాల్లో కాంటెక్స్ట్ అంటారు. కాంటెక్స్చువల్ మీనింగ్ ఇంకో చిన్న మనకి ప్రమాణాలు మూడు కింద మనం తీసుకుంటున్నాం. ఏ ప్రమాణం? ప్రత్యక్ష ప్రమాణం అని, పరోక్ష ప్రమాణం అనేది అనుమాన ప్రమాణం అని, శబ్ద ప్రమాణం. ప్రమాణాలు 6, 3 కాదు 6. 6 మూడిట్లో మిగిలిన కూడా వస్తున్నాయి కాబట్టి నేను 3 కింద చెప్తాను. ఓకే. ఇక్కడ మన 3వ శబ్ద ప్రమాణము లేక శాస్త్ర ప్రమాణము. ఈ శాస్త్ర ప్రమాణము ఈ మొదటి 2 కూడా ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము 2 కూడా నిజము కావు. దాని మీద మనం వేసే వేదాంతం. కానీ శాస్త్ర ప్రమాణాలు వెళ్తాం. కానీ శాస్త్రం కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం చెప్తాం. కానీ శాస్త్రం అనేది, వేదం అనేది కొంతమంది దర్శించలేదు. అది కొంతమంది ద్రష్టలు ఉన్నారు. ఆ ద్రష్టలకి ప్రత్యక్ష ప్రమాణం కదా. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణాన్ని మనం ఒప్పుకోనప్పుడు ఆ ద్రష్టల యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? ఆ సమన్వయం నాకు తెలియదు. ఓకే. ద్రష్ట అంటే దృష్ ధాతు నుంచి వచ్చింది. ద్రష్ట అంటే చూడటం కాదు. అక్కడ చూడటం కాదు, తెలుసుకోవటం. తెలుసుకున్నారు వాళ్ళు, గ్రహించారు. అండర్స్టాండింగ్ అంటాం. అండర్స్టాండింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? బుద్ధిలో జరుగుతుంది. శబ్ద ప్రమాణాన్ని ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడింది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం ఒక వేరే ప్రమాణం కాదు. అనుమాన ప్రమాణం ఏది? ప్రత్యక్షం లేకుండా. అనుమాన, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి ఇవన్నీ కూడా ప్రత్యక్షం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రత్యక్ష ప్రమాణం అనేది ఇంద్రియాల మీద ఆధారపడింది. ఇంద్రియాల మీద ఆధారపడింది. శబ్ద ప్రమాణంలో 2 రకాలు: లౌకిక శబ్ద, అలౌకిక శబ్ద. అలౌకిక శబ్ద అనేది అపౌరుషేయం, అంటే పురుష బుద్ధితో వచ్చింది కాదు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి పురుష బుద్ధి. పురుష బుద్ధిలో దోషం ఉంటుంది. ఈ శబ్ద ప్రమాణం, అలౌకిక శబ్ద ప్రమాణం దర్శించారు అంటే చూశారు కాదు, బుద్ధితో గ్రహించారు. ఎలా గ్రహించారంటే తపశ్శక్తి వల్ల. వారి యొక్క మనస్సు, మేధాశక్తి, ఆ తపస్సు వల్ల వాళ్ళు మంత్రాలు విన్నారు. విన్నదాన్ని అందుకని మనం ఇది చెవుల ద్వారా వాళ్ళు విన్నటువంటిది, కరణం ద్వారా విన్నటువంటిది శృతి పరంపర. దానికి శృతి అని వచ్చింది పేరు. అందుకే కనుక వాళ్ళు దర్శించారంటే చూశారు కాదు. ప్రత్యక్షం అంటే డైరెక్ట్గా చూశారని కదా అర్థం. ఇక్కడ ప్రత్యక్షం అంటే కళ్ళతో చూడటం, చెవులతో వినటం ప్రత్యక్షం. ఇక్కడ వాళ్ళు కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు. చెవులతో వినడం అంటే బుద్ధి ద్వారా గ్రహించాలి. ఇక్కడ మన చెవులతో విన్నారని కూడా చూడకూడదు. ఆ మంత్రాలని ఎప్పుడైతే ఆ శబ్దాన్ని వాళ్ళు గ్రహించారో
అని అర్థం అక్కడ. శృతి అంటే మీరు వాచ్యార్థం తీసుకోకూడదు, దాని అంతరార్థం ఇది. దర్శించడం కళ్ళతో ప్రత్యక్షంగా దర్శించడం కాదు. ఓకే, ఇప్పుడు ప్రస్థాన త్రయం అని అంటూ ఉంటాను. ఇప్పుడు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, ఈ మూడింటి కలయిక సారాంశం మీ ద్వారా వినాలని నా కోరిక. సూక్ష్మంగా చెప్పండి. అలాగే కృతజ్ఞతలు మాత్రం. అలాగే బ్రహ్మసూత్రాలు అనేటువంటిది న్యాయ ప్రస్థానం అంటారు. ఉపనిషత్తులు శృతి ప్రస్థానం, భగవద్గీత స్మృతి ప్రస్థానం. స్మృతి, శృతి, న్యాయం. ఈ స్మృతి అనేది వ్యాస భగవానుడు ఆ భగవద్గీత ఇవింత వచ్చింది భారతంలో, ఉపనిషత్తుల యొక్క వేదాల సారాన్ని రంగరించి మనకు మహాభారతంలో భగవద్గీత రూపంలో వచ్చింది. అందుకని స్మృతి అన్నాం దాన్ని. వేదాల సారం కనుక, ఉపనిషత్తుల సారం కనుక భగవద్గీత చదివితే, ముఖ్యంగా గీతోపదేశాన్ని మనం వింటే మనకు మోక్షానికి ఈ మూడు ముఖ్యం. శృతి అనేది ఉపనిషత్తులన్నీ కూడా బ్రహ్మాన్ని గురించి మాట్లాడుతున్నాం. నా స్వరూపం బ్రహ్మం తెలియాలంటే ముఖ్యంగా ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటి దశ ఉపనిషత్తుల భాష్యాల ఆధారంగా అన్ని ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి కనుక ఆ ఉపనిషత్తులు శృతి ప్రస్థానం కిందికి వస్తాయి. అది వేదం. ఇప్పుడు న్యాయ ప్రస్థానం కూడా వ్యాస భగవాను రాసిన సూత్రాలు, అంత లాజిక్ ఉంటుంది అక్కడ. 12 దర్శనాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనాలు, 6 నాస్తిక దర్శనాలు. ఈ అద్వైత ఉత్తర మీమాంస మాత్రమే ఎందుకు సరి అయినది, మిగతా ఎందుకు సరికాదు అని చెప్పాలంటే మనం లాజికల్గా న్యాయబద్ధంగా ఎస్టాబ్లిష్ చేయాలి. చేయకుండా నేను మీమాంస ఇది సరికాదు, లేకపోతే సాంఖ్యం సరికాదు, న్యాయం సరికాదు, లేకపోతే బౌద్ధ మతం సరికాదు, జైన మతం చెప్పడానికి చెప్పకూడదు. అట్లా ఎలా సత్యం కాదు, అవి ఎందుకు తప్పు అనేది మీరు నిరూపించాలి. అలా నిరూపించాలంటే లాజికల్గా శృతి, యుక్తి, అనుభవ 3 తప్పనిసరి. నీకు శృతి ప్రమాణం ఉండాలి. నువ్వు చెప్పేటప్పుడు ఏదైనా ఇది కరెక్ట్, నేను చెప్పే అద్వైతమే కరెక్ట్ అని చెప్పాలంటే శృతి చూపించు అని అడుగుతారు, చెప్పాలి. యుక్తి లాజికల్గా ఎస్టాబ్లిష్ చేయాలి. రీజనింగ్ ఉండాలి. నువ్వు చెప్పేది ఊరికి నేను చెప్తాను, నేనే కరెక్ట్ అని చెప్పకూడదు. వితండవాదం చేయకూడదు, జల్పం చేయకూడదు. అక్కడ జల్ప వితండవాదాలు కాకుండా మనం చక్కగా సమన్వయం చేసుకుంటూ చెప్పాలి. ఈ విధంగా ఈ కారణాల వలన ఈ కారణాలు రీజనింగ్ అంటారు, లాజిక్ అంటారు, యుక్తి అంటారు. శృతి, యుక్తి. తర్వాత అనుభవ విరుద్ధంగా ఉండకూడదు. ఏది చెప్పినా కూడా అనుభవ విరుద్ధం అయితే దోషం అయిపోతుంది. కనుక ఈ 3 ఆధారంతో చెప్పే ప్రస్థానత్రయం. అందువల్ల శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం, న్యాయ ప్రస్థానం. కనుక మోక్షం పొందాలంటే ఈ 3 తథ్యం ముఖ్యం. చదివి తీరాలి. బ్రహ్మసూత్రం చదవకపోయినా పర్వాలేదు, కానీ భగవద్గీత బేసిక్, అది క్షుణ్ణంగా చదవాలి. టైం ఎక్స్ట్రా ఉంది, బాగా చదవాలి నేను ఇంకా అనుకుంటే ఉపనిషత్తులు. కానీ టీచర్గా అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా సంస్కృత జ్ఞానం, భాష్య జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. 3 చదివి ఉండాలి. ఒక అధ్యాపకుడికి వేదాంతం చెప్పాలి అంటే వినడానికి అక్కర్లేదు, మోక్షం రావడానికి భగవద్గీత కూడా చాలు. అందరికీ కమ్యూనికేట్ చేసే స్కిల్ ఉండదు కదా, అందరికీ అవకాశం ఉండదు, స్కిల్ ఉండదు. కనుక కొంచెం కష్టం. నిష్కామ కర్మ దాని గురించి కొంచెం సరళ భాషలో కావాలి. ఓకే, తప్పకుండా. మనిషి సహజంగానే ఒక కోరిక ఉంటుంది మనిషిలో, ఇది కావాలి, ఇది పొందాలి. ఎందుకంటే మనిషికి బేసిక్ నీడ్స్ ఉంటాయి. వస్త్రం కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి, నీడ కావాలి. ఈ 3 లేకుండా మనిషి ఏమి చేయలేడు. అందుకని పురుషార్థాల్లో కామము అని ఉన్నది. దానికి అర్థం కావాలి, ధనం కావాలి. అర్థకామాలు శాస్త్రం చెప్తుంది, న్యాయబద్ధంగా నువ్వు అర్థకామాలను ధనం సంపాదించుకో, నీ కోరికలు తీర్చుకో న్యాయబద్ధంగా. మోడరేట్ అండ్ యూ హ్యావ్ టు బి న్యాయబద్ధంగా ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్ళు అన్నది. సకామం కోరికలు చేస్తాడు మనిషి. కానీ ఎంతసేపు నీ పొట్టకు నీ కోసమైనా నువ్వు జీవిస్తావు.
మిగతా వాళ్ళ కోసం భగవంతుడి కోసం పూజిస్తాము. ఇప్పుడు మీ భార్య ఉన్నదనుకోండి, మీ శాలరీ కోసం మిమ్మల్ని కాఫీ తెచ్చేసి హలో 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 అంటే కాఫీ తెచ్చిస్తుంది. సపోజ్ మీకు బాగా సేవ చేస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు మీరు డబ్బులన్నీ ఆవిడ చేతిలో పెడతారు. అలా చూస్తే మీరు గమనించారనుకోండి ఆవిడ. సపోజ్ ఒకవేళ అట్లా కాదు, మీ ఆవిడ చాలా మంచి ఆవిడ, మీరు చెప్తున్న ఉదాహరణ. ఒకవేళ my husband is earning a lot of money, I am very happy because he is providing, therefore I have to help him అని చెప్పి ఆవిడ ఒకవేళ ఆ ఇంటెన్షన్తో వస్తున్నప్పుడు మీరు గమనించారనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? ఎలా అనిపిస్తుంది? కష్టంగా ఉంటుంది. అంటే నా డబ్బును ఆశించుస్తున్నది, నాలో శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాను అనిపిస్తుంది లేదు. కానీ ఆవిడ కనుక ఒకవేళ ఏమండి మీరు ఏది ఇచ్చినా నేను కట్టుకుంటాను, ఏది కొనిపెట్టినా నాకు ఓకే, మీకు డబ్బులు ఇవ్వకపోయినా నేను కష్టపడైనా మీరు ఆరోగ్యం చూసుకోండి, మీ మంచి కావాలి నాకు, మీ క్షేమం కావాలి అన్నది అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? హౌ యూ ఫీల్? ఈ రెండింటి ఏది ఇష్టం మీకు? రెండవది నిష్కామ కర్మ. నిష్కామ సార్ మీరు ఇష్టపడతారా లేదా? మీరే ఇష్టపడినప్పుడు భగవంతుడు ఇష్టపడరా? భగవంతుడు కోరుకోవడం తప్పుందా? ఆయన మనకు ఎన్ని ఇస్తున్నాడండి? గాలి, నీరు, ఆహారం, ఒకటా రెండా? ఆయన ఎన్ని ఇస్తున్నాడంటే చెప్పని. మనం ఏమి ఇస్తాం ఆయనకు? భగవంతుడు కొంచెం నిష్కామ. ఆయనదండి ఈ ప్రపంచం, ఈ జగత్తంతా ఆయనది. వీళ్ళందరూ ఆయన పిల్లలు. వాళ్ళ కోసం నేను ఈ కుర్చీ తీసి అక్కడ పక్కన పెట్టినా అది సేవే. ఓకే, కొంచెం ఏదైనా సేవ చేయగలిగితే నాకు ఎంత భాగ్యం, నాకు కొంచెం అవకాశం ఇవ్వనైనా అని అడిగి నిష్కామంగా చేస్తే తదాస్తు అంటే ఆశీర్వదిస్తాడు భగవంతుడు. ఆయన మీ క్షేమాలు చూసుకుంటాడు, మీ యోగక్షేమాలు చూసుకుంటాడు, మీకు ఏమి కావాలో అన్నీ ఇస్తాడు. ఆయన్ని కొంచెంసేపు తృప్తి పెట్టడం మనకు ఎంత ఆనందం వస్తుంది. అన్నీ ఆయన ఇస్తున్నప్పుడు కొంచెం మనం చేయలేము. నిష్కామ భక్తి. సర్వే జన సుఖమ భవంతు అని కోరుకున్నాను అనుకోండి, అది కామ్యకర్మ, నిష్కామ. కోరుకోవడంలో శుభకామ భగవంతుడు కోరుకుంటాడు. భగవంతుడికి కోరిక ఉన్నది. పరిత్రాణాయ సాధువున, నేను మంచివాళ్ళని రక్షించాలి, ఆయనకి కోరిక లేదా? ఆయనకి కోరిక ఉన్నది కనుక శుభకామల్లో తప్పులేదు. శాస్త్రం చదవాలి, ఇక్కడికి రావాలి, వినాలి, కోరికే కదా. ఇది మంచి కోరిక కాదా? ఈ కోరిక కాబట్టి నేను రాను. ఈరోజు క్లాస్ స్వామి గారు మాట్లాడుతున్నారు. అందుకని మంచి కామం తప్పలేదు. ఈవిల్ డిజైర్స్ అవాయిడ్. శంకరాచార్య వారు ఎన్ని శ్లోకాలు రాశారు, అది కామమే కదా. ఒక గురువు బోధిస్తున్నాడంటే కామమే కదండి. ఇప్పుడు నీకు రావాలని ఇష్టపడ్డాను, అది కోరికే కదా. మంచి కోరిక అది లోకక్షేమాన్ని, మన ఫ్యామిలీ కోసం కూడా అంటే ఆత్మనో మోక్షార్థం జగద్హితాయ చ. జగత్ హితం కోసం చేసే ప్రతిదీ పూజ, అది కామం కిందికి రాదు. కామం కూడా కృష్ణుడు ఏమన్నాడు, ఒక్క మాట చెప్తాను. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. ధర్మ విరుద్ధం కానటువంటి కామం ఏదైతే ఉందో మనుషుల్లో అది నేనన్నాడు. అంటే మీ కామం కూడా లోకా సమస్త సుఖినో భవంతు, అది భగవంతుడి కోరిక, మీది కాదు. ఏమండి ఆయన శ్లోకం ప్రకారం. నా హృదయపూర్వక నమస్కారం. గృహస్థుడు సాధన, దాని మీద నా ప్రశ్న ఉంటుంది. గృహస్థుడు సాధన చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ సన్యాసం తీసుకుంటే ఒక కర్మ వెళ్ళిపోతుంది కాబట్టి అతనికి అటువైపు సన్యాస ధర్మంలో అంటే సన్యాసి వైపు వెళితే ఈ బ్రహ్మనిష్ఠలో ఉండటానికి ఆ పాజిబిలిటీ అనేది కానీ అది కానీ ఎక్కువగా ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉండి జనక మహారాజు లాగా అట్లా ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉండటం జరుగుతుంది. కొద్దిమంది లెక్క పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది గృహస్థాశ్రమం వైపు ఉండి. అలాంటి వాళ్ళకి వేదాంతం చదువుతూ, అందరూ గృహస్థులే, వేదాంతం చదువుతూ శ్రవణాన్ని ధ్యాసం చేస్తూ అంతరంగంలో ఆ బలోపేతమైనటువంటి ఆ సన్యాస దీక్షని లోపల ఎంత పెట్టుకున్నాడు అనేటటువంటిది అతని దినచర్యలో ఆహార విహార వ్యవహారాలు. మీ ప్రశ్న చెప్పండి, మీ ప్రశ్న కావాలా?
చేయదగినవి చేయకూడనివి అతని గృహస్థుడికి బ్రహ్మనిష్టలో నిలబడటం, అతను చేయవలసినవి చేయకూడదు. అలాగే చెప్పు. సన్యాస ఆశ్రమం తీసుకునేది ఎందుకంటే ఎక్కువ సమయం లభిస్తుంది. శాస్త్రం చదవడానికి శ్రవణం, మననం, నిధిధ్యాసనం సమయం లభిస్తుంది, తీసుకుంటారు. గృహస్థాశ్రమంలో ఉంటూ శాస్త్రం చదవడం, ఎక్కువ సమయాన్ని ఇవ్వడం వీలు కాదు సన్యాసి ఇచ్చినట్టుగా, అది వాస్తవం. కానీ కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం, కృష్ణ పరమాత్మ గృహస్థుడికే ప్రాధాన్యం ఇచ్చాడు. యజ్జుహోషి యదస్నాషి యజ్జుహోషి దదాసి అని తత్కురుష్వ మదర్పణం అన్నాడు. నువ్వు ఏది చేస్తావో, ఏది చేసినా కూడా నాకు అర్పించు, నాకు అర్పణ భావనతో చెయ్యి. అసలు ఇది ఒక వేరు అది వేరు అని అనుకోవద్దు. నువ్వు ఏ పని చేస్తున్నావు కూడా భగవత్ కైంకర్యమే అనుకో. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. గృహస్థాశ్రమంలో ప్రవేశించారు, ఇప్పుడు ఏం చేయగలరు? మీ భార్య పర్మిషన్ తీసుకుని సన్యాసం తీసుకోవాలి, ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి. బాధ్యతలు ఉన్నప్పుడు గృహస్థాశ్రమం నుంచి తప్పించుకోవడం శాస్త్రం ఒప్పుకోదు. అందుకని మన కొంతమందికి వివాహం అవుతుంది, అయిన తర్వాత మరి దాని ప్రకారంగా జీవించాలి. అందుకని నేను కుటుంబం వదిలిపెట్టిపోతాను, నాకేం ఇష్టం లేదు అంటే రేపు బ్యాడ్ ఎగ్జాంపుల్ అది అయిపోతాం. అయిపోయి ఏమవుతుందంటే అందరు కుటుంబం వదిలిపెట్టిపోయి అంటే ఏంటి, రిలిక్విషింగ్ యువర్ డ్యూటీస్ అవుతుంది అక్కడ. ఇవన్నీ నాకు ఇష్టం లేదన్నట్లు అయిపోతే ఏంటంటే ఈయన పెద్ద వేదాంతం చెప్పేది, బాధ్యతలన్నీ వదిలిపెట్టిపోయినాడు, వాళ్ళందరినీ కష్టపడ్డారు, వాళ్ళందరూ పాపం భార్య కష్టపడింది, పిల్లలు కష్టపడ్డారు అంటే ఏమవుతుంది అప్పుడు? అది శాస్త్రానికి అవమానం అవుతుంది. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే 90% 95% ఆర్ గృహస్థ ఫిట్ పీపుల్. ఎక్కడో మేమంతా కూడా పూర్వజన్మలో వివాహం చేసుకున్నాం, వివాహం చేసుకుని అయిన తర్వాత ఇప్పుడు ఈ జన్మలో సన్యాసం తీసుకున్నాం డైరెక్ట్గా. అంతేగాని గృహస్థాశ్రమం ఎప్పుడు ప్రతిబంధకం కానే కాదు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనం మనస్సుని, వారి ప్రశ్న అది, గృహస్థాశ్రమంలో ఉంటూ నేను బ్రహ్మనిష్ఠుని ఎట్లా కావాలంటే డెఫినెట్గా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి వచ్చిన వైరాగ్యం ఇంకెవరికి రాదు. ఒక అబ్బాయిని అమ్మాయిని పెంచి పెద్ద చేస్తే చాలు వైరాగ్యం వచ్చేస్తుంది. దానికోసం సన్యాసి కష్టపడతాడు, వైరాగ్యం మీకేమి అక్కర్లేదు. అయ్యో మీ గృహస్థాశ్రమం అంటే పక్కా వైరాగ్యం, వివేకం అంతకంటే రెండు వస్తాయి. అందుకని సమాజంలో శంకరాచార్యుల వారు ఆశ్రమాలు సన్యాసాలు చాలా తక్కువ అండి. చూడండి, గృహస్థాశ్రమాల ఋషులందరూ గృహస్థులు, వాళ్ళ జ్ఞానం రాదు, బ్రహ్మనిష్ఠులు కాలేదా? ఋషులందరూ గృహస్థులు. కనుక మన ఆచార విచార ప్రచారం మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. కనుక గృహస్థాశ్రమం కూడా ఒక ఆశ్రమమే, బ్రహ్మచర్యాశ్రమం ఒక ఆశ్రమం. ఆశ్రమం అంటే ఒక సాధనకి ఒక నెలవు. కనుక గృహస్థాశ్రమం కూడా మీరు ఇంకా పిల్లర్ టు ద అదర్ ఆశ్రమాస్. కనుక మీకు భగవంతుడు ఎన్నుకున్నాడు మిమ్మల్ని. మీరు సన్యాసిని గురించి చూసుకో, వానప్రస్థం వాళ్ళకు కూడా సహాయం చేయి, బ్రహ్మచారులకు కూడా సహాయం చేయి. నువ్వు గృహస్థాశ్రమంలో వచ్చావు కాబట్టి మీరు ఫస్ట్ బెస్ట్ అనుకో. ఆత్మనస్తు కామయ సర్వం ప్రియం భవతి. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుల వారు చెప్పారు ఆమెకి, మైత్రేయికి. ఎప్పుడైతే ఆయన అన్ని పనిచేసి ఆస్తిని వెళ్తున్నప్పుడు, అమ్మ నీ భాగం కూడా నువ్వు తీసుకో అన్నాడు మైత్రేయితో. అన్నప్పుడు ఆమె అన్నది, మీకు ఏమిటి అంత అన్ని వదిలిపెట్టి మీరు వెళ్తున్నారు, మీరు దేనికోసం వెళ్తున్నారు అని అన్నప్పుడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఆనందం బ్రహ్మానందం, బ్రహ్మస్వరూప జ్ఞానం, అందులో ఆనందం ఉంది, అయితే నాకు కూడా అదే కావాలి అన్నారు ఆవిడ. అన్నప్పుడు ఆయన చెప్పారు, అసలు ఈ సుఖం అనేది మనిషికి ఎక్కడి నుంచి వస్తున్నది ఏమిటి అని చెప్పి ఆయన బాగా అనాలిసిస్ చేశారు. భార్య భర్తని
భర్త కోసం ప్రేమించదు. ఏమంటే కొంచెం ఫ్యాక్ట్ మాట్లాడతాను, ఏమనుకోవాలండి, కొంచెం నిజం చెప్పాల్సి వస్తుంది, బాధపడద్దు. భార్య, ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాను నేను, నా మాటలు కాదు. భార్య భర్త కోసం ప్రేమించదు, భార్య తన కోసం భర్తని ప్రేమిస్తుంది అన్నాడు జాయ. భార్య తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుంది, పిల్లవాడి కోసం కాదు తన కోసం ప్రేమిస్తుంది అన్నాడు. అదేవిధంగా భర్త కూడా భార్యని పిల్లల్ని తన కోసం ప్రేమిస్తాడు కానీ వాళ్ళ కోసం ప్రేమించడం అన్నది పరమ సత్యం. ఎందుకంటే నా సుఖం కోసమే నేను భార్యని ఇష్టపడతాను, పిల్లల్ని ఇష్టపడతాను, తండ్రిని, నాకు సుఖాన్ని ఇచ్చే వరకే. కనుక నాకు సుఖాన్ని ఇవ్వనప్పుడు దాన్ని ఏం చేస్తానంటే వదిలిపెట్టేస్తాను. నాకు ఎప్పుడైనా దుఃఖాన్ని కలిగిస్తే అది నాకు వద్దు. కనుక ఆత్మనః తు కామాయ, నా యొక్క అంటే సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ ఆత్మనః అంటే నా కొరకు. ఇక్కడ సచ్చిదానంద ఆత్మ కాదు, ఏమండి, సచ్చిదానంద ఆత్మ కాదు. ఆత్మనః అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నేను, నాది, నా కొరకు నా సుఖాన్ని ఇచ్చే వరకే నేను వాళ్ళందరిని ఇష్టపడతాను. కరోనా అప్పుడు ఏమైందంటే భార్య ఎవరు, భర్త ఎవరు, పిల్లలు ఎవరు లేరు. కనుక ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, పేషెంట్ వెళ్ళాడు అర్జెంటుగా. వెళ్ళి ఆ కాలు బొటన వేలు దగ్గర గ్యాంగ్రీన్ ఫామ్ అయింది, అది కుళ్ళిపోయింది, డయాబెటీస్ వల్ల ఏదో అయింది. అది డాక్టర్ గారు చెప్పారు, వెంటనే ఈ యొక్క వేలు కట్ చేయాలి. ఆ వేలు కాదు, వేలుకు పై భాగం కూడా కట్ చేయాల్సి వస్తుంది, మీకు మరి ఓకేనా అన్నారు. అప్పుడే మీకు, లేకపోతే ఇదంతా శరీరం పాకుతుంది, ఈ గ్యాంగ్రీన్ శరీరం అంతా పాకితే మీకు శరీరానికి మొత్తానికి వస్తుంది ఈ వ్యాధి అంటే. డాక్టర్ గారు కట్ చేయండి, తొందరగా తీసేయండి అన్నాడు. పర్వాలేదు అన్నాడు. అంటే ఏమిటి, తనలో శరీరంలో భాగమే తనకు బాధ కలిగిస్తున్నప్పుడు తీసేశాడు. అంతవరకు నెయిల్ కేర్ ఎన్ని కేర్ తీసుకున్నాడో, చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు, కన్ను కావచ్చు, ముక్కు కావచ్చు, ఏదైనా ఏ భాగమైనా తనకు బాధ కలిగిస్తున్నప్పుడు తీసేయండి అన్నాడు. తన భాగమేగా, ఎందుకు తీసేయమన్నాడు అంటే లోపల వీటన్నిటికంటే వేరైనటువంటి ఒకడు ఉన్నాడు. నేను నాది అనేటువంటి లోవర్ ఐ ఉంది చూసారా, అహంకారం. నేను అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఈ చెయ్యి నేను కాదు, కాలు నేను కాదు, కానీ నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. ఒక బాధ ఇస్తుంటే దాన్ని తీసేయమంటాడు డాక్టర్. నేనంటే నాకు ప్రాణం, నా కాలు బాధ పెడుతుంటే తీసేస్తాను. అదేవిధంగా కుటుంబంలో వ్యక్తులు కూడా నాకు కనుక ఏదైనా బాధ కలిగించినప్పుడు నన్ను నేను ప్రేమిస్తాను. నారద భక్తి సూత్రాలు ఇదే చెప్పారు ఆయన. సేమ్ థింగ్ నాకుల వారు కూడా చెప్పారు. నేను నన్ను ఎక్కువగా ప్రేమిస్తాను, ఎందుకంటే ప్రతివాడు తనను తాను ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆత్మ తన స్వరూపం కనుక తనను తాను ప్రేమిస్తాడు. నిజంగా మనిషి శరీరాన్ని, అదే అనాత్మ, ప్రతిదీ అనాత్మ. కనుక నేను ఆత్మని ప్రేమిస్తాను, కానీ అనాత్మ నాకు ఇబ్బంది కలిగిస్తే ఈ అనాత్మ దీన్ని కూడా వదిలిపెట్టడానికి సిద్ధం. శరీరం కానీ వేరు కానీ ఏ భాగమైనా సరే. కనుక ఇగ్నోరెన్స్ ఉన్నంతసేపు నాకు ఈ బాధలన్నీ ఉంటే కనుక జ్ఞానం వచ్చినప్పుడు అన్నిటినీ దూరంగా ఉంచడానికి, ఆ దూరంగా ఉంచేవన్నీ ఏమిటి, అనాత్మే కదా. అనాత్మనే కదా దూరంగా ఉంచుతున్నాను. ఆత్మను ఎట్లాగో ఉంచలేదు, అది నేనే కనుక, నేనే అంతటా ఉన్నాను కనుక అనాత్మకి దూరంగా ఉండలేదు, మీరు దూరంగా ఉంచలేరు. మీరే అడిగినప్పుడు అనాత్మలో దోషాలు ఉంటాయి. కనుక మనిషి ఎప్పుడు కూడా తనను తాను ఎక్కువ ప్రేమిస్తాడు. ఇక్కడ తనను అంటే రెండు ఉన్నాయి అర్థాలు, మళ్ళీ అంతరార్థం ఒకటి ఉంది, దాన్ని పెద్ద అనాలిసిస్. అది ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ దట్ డీప్ అనాలిసిస్.